ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఆయన ధ్యాన సాధనకు ఉపక్రమించాడు. ఒక అడవిలో ఉన్నాడు. 40 ఏళ్ళు ధ్యాన సాధన చేశాడు. ఏమీ కాలేదు. విసుగు వచ్చింది. 40 ఏళ్ళు సాధన చేసినా ఏమీ కాలేదు అని చెప్పేసి విసుగు వచ్చేసి తను ఉన్న చోటు నుంచి లేచి ఈ అడవిలోంచి వెళ్ళిపోదామని చెప్పేసి బయటకు వచ్చేసాడు. ఒక తోవ పట్టాడు. ఆ యోగి, ఆ విఫల యోగి. ఆ రోడ్డు మీద నడుచుకుని చూస్తుంటే ఒక బండిలో, ఒక ఎద్దు బండిలో ఒక ఆడ మగ కలిసి వస్తున్నారు. వాళ్ళు యోగిని చూశారు. ఏం బాబు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నాకేం తెలియదు ఎక్కడ వెళ్తున్నాను అంతే అన్నాడు. సరే ఎటో వెళ్తున్నావు కదా, మా బండి వచ్చి కూర్చో అని చెప్పామట. ఆయన పోయి ఆ బండిలో కూర్చున్నాడు. ఆ లేడీ, ఆ జంటు, ఆ ఆడ మగ ఎవరంటే ఆవిడ ఒక డాన్స్ నృత్యం చేస్తుంటుంది. వాడేమో మొగుడేమో తబలా వాయిస్తేవాడు. ఆవిడ తబలా వాయిస్తే వీడు డాన్స్ చేస్తున్నాడు. అది వాళ్ళ వృత్తి. ఆ పొరుగులో ఉన్న రాజుగారి దగ్గరికి వాళ్ళు ఆ కార్యక్రమం కోసం వెళ్తున్నారు. వాళ్ళు సరే అని చెప్పి ఆ యోగి అతనితో కూర్చున్నాడు. వెళ్ళాడు, ఆ ఊరు వెళ్ళారు. ఆ ఊరిలో జమీందారు ఉంటాడు కదా, చిన్న రాజుగారు ఉంటారు కదా. ఆ రోజు ఆ రాత్రి ఆ రాజుగారి ఇంట్లో, జమీందారు ఇంట్లో గానా బజానా అంటే రాత్రంతా ఆ అమ్మాయి డ్యాన్స్ చేయాలి. ఆ తబలా వాడు తబలా వేస్తుంటాడు. ఆ తబలాకు అనుగుణంగా ఆవిడ డ్యాన్స్ చేస్తుంటుంది. ఈ యోగి కూడా కలిశాడు వాళ్ళతో. గానా బజానా మొదలైంది. రాజుగారు ఉన్నాడు, రాజుగారి కూతురు ఉంది, రాజుగారి కొడుకు ఉన్నాడు, రాజుగారు జమీందారు గారు ఎవడో ఒకడు. అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సగం రాత్రి అయిపోయింది. మామూలుగా ఈ డాన్సర్స్కి ఏంటంటే వాళ్ళు ఏదైనా డబ్బులు వేస్తే వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళకి డబ్బులు కావాలి కదా, ఊరికే చేయరు కదా. కానీ రాజుగారు ఏం వేయటం లేదు, వాళ్ళకి హుషారు రావటం లేదు. ఆ నర్తకి ఏం చేసింది, మొగటితో కళ్ళతో ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పేసి, నేను ఆపేద్దాం, మనకి ఏం రావటం లేదు, డబ్బులు రావటం లేదు, ఉత్సాహంగా లేదు. డబ్బులు రాకుండా, ఉత్సాహం లేకుండా మనం ఏం చేస్తాం? మనకి డ్యాన్స్ రాదు. అప్పుడు డబ్బులు వస్తుంటే ఉత్సాహం వస్తుంది, డ్యాన్స్ బాగా వస్తుంది అని కళ్ళు ఎగరేసింది. తన మొగుడికి వేసేసింది. ఇంకా మనసు వెళ్ళిపోదామని చెప్పేసి. అప్పుడు మొగుడు కళ్ళతోనే జవాబు చెప్పాడు, రాత్రి ఇంకెక్కడికి వెళ్తాము, ఇంకో వ్యాపారం ఎక్కడ చూసుకుంటాము, ఉన్నదంతా వచ్చినా రాకపోయినా మనం ఇలానే కొనసాగిద్దాం, మన పని మనం చేసుకుందాం అని చెప్పాడన్నమాట. రాజుగారి నుంచి ఏమైనా వచ్చినా రాకపోయినా మన డ్యూటీ మనం చేసుకుందాము. ఆయన కళ్ళతోనే తన భార్యకి జవాబిచ్చాడు. ఆవిడ జవాబు తీసుకుని సరే మళ్ళీ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఒక గంట అయిపోయిన తర్వాత రాజుగారి కొడుకు తన మెడలోంచి హారం తీసి వేశాడు. రాజుగారు ఇలా చూశాడు. అంటే నేను వేయాలి కానీ నువ్వు వేయడం ఏంటి అని చెప్పేసి రాజుగారి కోపం వచ్చేసింది. కానీ ఆయన తమాయించుకున్నాడు. బాగా డ్యాన్స్ చేస్తాను, ఇప్పుడు నా కోపం ఏంటని చెప్పేసి. ఇంతలో రాజుగారి అమ్మాయి గారు కూడా తన మెడ నుంచి హారం తీసి వేసింది. అప్పుడు రాజుగారికి తిక్కలేగింది. అడిగాడు, స్టాప్ అన్నాడు, డ్యాన్స్ స్టాప్ అన్నాడు. అందరూ ఆపేశారు కార్యక్రమం అంతా. ఇదంతా యోగి కూడా చూస్తున్నాడు అంతా. వాడు కూడా వచ్చాడు కదా వీళ్ళతో పాటు. కొడుకుని అడిగాడు, ఏమయ్యా నీకెంత కంట కావడం, నేను వేయాల్సినప్పుడు నువ్వెందుకు వేస్తున్నావు అంటే రాజుగారికి ఈగో దెబ్బతింది. ఈగో దెబ్బతింటే కొడుకు లేదు, కూతురు లేదు. అది మన అందరికీ తెలుసు. అప్పుడు రాజుగారు కొడుకు అంటాడు, అయ్యా తండ్రి గారు, ఇవాళ రాత్రి అసలు మిమ్మల్ని మటన్ చేయడానికి నేను నిశ్చయించుకున్నాను. ఎందుకంటే నా చెల్లి ఇంకోటితో లేచిపోవడానికి రెడీ అయింది. నువ్వేమో ఒప్పుకోవు, పెళ్లికి ఒప్పుకోవు. కానీ నిన్ను గతం చేస్తే నా చెల్లి బాగుంటుంది అని నేను అనుకున్నాను. ఇవాళ అసలు యాక్చువల్గా రాత్రికి ముహూర్తం పెట్టాను, ముహూర్తం పెట్టి వచ్చాను. ఇంతలో ఈ అమ్మాయి డాన్సర్ అమ్మాయి కళ్ళతో అడగడం చూశాను. నేను వాడు కళ్ళతో జవాబు చెప్పడం చూశాను. వచ్చినా లేకపోయినా ఇంకో మరి ఎలా కొనసాగిద్దామని చెప్పేసి కనుక నేను కూడా నిన్ను మర్డర్ చేయడం ఒక రోజు పోస్ట్ పోన్ చేసుకున్నాను. వాడు పోస్ట్ పోన్ చేసుకున్నట్టే చేసుకుని కనుక నాకు హాయిగా అనిపించింది. హాయిగా అనిపించినప్పుడు నేను విసిరాను అన్నాడు. అంతకుముందు నేను టెన్షన్లో ఉన్నాను, నేను ఎప్పుడు చంపుతావా అని చెప్పేసి నాకు ముహూర్తం నిర్ణయించుకున్నాను. అది నా కొడుకు నన్ను చంపుతావా అన్నాడు. కూతురు వైపు చూశాడు. నీ సంగతి ఏంటంటే నేను ఇవాళ రాత్రికి ఆ మంత్రి గారి కొడుకుతో లేచిపోవడానికి నేను రెడీగా అయ్యాను.
కానీ ఈ డ్యాన్సర్ ప్రోగ్రాంలో వచ్చి కూర్చున్నాను, నా టైం అయిపోతుంది, మంత్రి గారు కొడుకు అక్కడ వెయిట్ చేస్తున్నాను, నేను లేచిపోవాలి. కానీ ఈ ఇంతలో ఆవిడ కళ్ళతో అడగడం చూశాను, ఇతని కళ్ళతో జవాబు చెప్పడం కూడా చూశాను. కొనసాగిద్దాంలే, రేపు చూసుకోవచ్చు. నేను కూడా సరే రేపొద్దున లేచిపోయాను, రేపు రాత్రి లేచిపోయాను అని చెప్పేసి నేను పోస్ట్ పోన్ చేసుకున్నాను. కానీ నాకు హాయిగా అనిపించింది కనుక నా హారం తీసివేశాను. అంటే ఎవరి దృష్టి నుంచి వాడే చూస్తాడు. అప్పుడు రాజుగారికి గుండెలో రాయిపడింది, వాయబ్బో నేను ఇవాళ నా చావుని నేను తప్పించుకున్నాను అని చెప్పేసి ఈ విషయం తెలిసినప్పుడు, తల్లి నీ ఇష్టమైతే పెళ్లి చేసుకో, నాకేం అభ్యంతరం అని చెప్పేసి, ఎందుకంటే చావు ఇచ్చినప్పుడు అన్నిటికీ ఒప్పేసుకుంటాం, అన్ని వరాలు ఇచ్చేస్తాం. చేసుకుని నాకు హాయిగా ఉందని అప్పుడు తన హారం తీసి వేస్తాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా యోగి చూస్తాడు. అదే 40 ఏళ్ళు నేను చేశాను కదా ధ్యానం, ఇంకొక సంవత్సరం చేస్తుంటే నాకు 3 రకం తెచ్చుకునేదేమో, ఇంకో సంవత్సరం పొగిడించుకుని ఎందుకు తిరిగి వచ్చేసాను 40 ఏళ్ళకి అని నేర్చుకుంటాడు. ఆయన వెంటనే నేను పోతున్నాను అన్నాడు, మళ్ళీ ధ్యానం చేసుకోవడం కోసం. అంటే 40 ఏళ్ళు చేసినా కూడా వాడికి ధ్యానం 3 రకం రాలేదు. ఇంకొక సంవత్సరం చేస్తుంటే వాడు వచ్చి ఉండేదేమో, వాడికి అంత ఓపిక లేదు. ఒక్క సంవత్సరం చేస్తుంటే వచ్చి ఉండేది వాడికి. ఇన్ని పాఠాలు నేర్పించింది ఆ నర్తకి భర్త, వాళ్ళిద్దరు నేర్పించారు ఇంతమందికి. అలాగే మన పిల్లల మాస్టర్ చాలా మంది కొత్తవాడు ధ్యానం చేస్తూ ఇంకా రాలేదండి తేడా అంటే, ఇంకా వస్తుంది ఆయన ముందు వస్తుంది, ఇంకా చెయ్యి సాధన చెయ్యి, ఏ తొందర ఉండకూడదు. ఒక స్టెప్ ముందు 2 స్టెప్పులు వెనక వేయకూడదు, ముందుకే స్టెప్ వేస్తూనే ఉండాలి. నీకు లాభం వచ్చినా రాకపోయినా, ఎవరైనా హారం వేసినా వేయకపోయినా నీ డ్యూటీ నువ్వు చేస్తూ ఉండాలి. నువ్వు అందరికీ స్ఫూర్తిదాయకం అవుతావు. ఆ నర్తకి భర్త తబలా వాయించేవాడు ఇంతమందికి స్ఫూర్తిదాయకమైన, అంటే ఆ రాజుగారి కొడుక్కి, రాజుగారి కూతురికి, యోగికి, అందరికీ. వాళ్ళేమో వీళ్ళందరికీ బోధించలేదు, వాళ్ళ పని వాళ్ళు చేశారు, కానీ వీళ్ళందరూ బోధింపబడ్డారు. అలాగే పిల్లల మాస్టర్ అందరూ తమ పని చేసుకుంటూ పడుతుంటే ప్రపంచం అంతా బోధింపబడుతుంది. మన పని మనం చేస్తూనే ఉందాము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మపద హేతుర్భూర్ మా తే సంగో స్వకర్మిణి. ఆవిడ నర్తకి సగం డాన్స్ చేస్తూ మొగుడుతో కళ్ళు ఎగరేసి ఏం చేద్దామని అడిగినప్పుడు వాడు ఏం చెప్పాడు, కళ్ళు ఎగరేసి మన పని మనం చేద్దాము, ఫలితాన్ని ఆశించవద్దు అని భగవద్గీత శ్లోకాన్ని ఆయన మనసులో చెప్పాడు. కర్మని ఏవ అధికారస్తే, నీ కర్మ చేయడం చూసిన అధికారం ఉంది, కర్మ ఫలం కోసం ఆశించడం కోసం. అకర్మలుగా ఉండకూడదు, డ్యాన్స్ ఆపకూడదు. నేను తబలా వాయించడం ఆపకూడదు, నువ్వు డ్యాన్స్ చేయడం ఆపకూడదు. నేను తబలా ఆపను, నువ్వు డ్యాన్స్ ఆపవు. మన పని మనం చేసుకుని వెళ్తాం. పొద్దున్న ఇంత వస్తే అంత, రాకపోతే అంతా ఒకటే, వస్తే ఒకటే, కానీ మన పని మనం చేస్తాము అని ఆ యొక్క శ్లోకానికి ఎంత మంచి దర్పణం పెట్టారో వాళ్ళిద్దరు. దానివల్ల ఇంతమంది నేర్చుకున్నారు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడాను తమ జీవిత ధ్యేయానికి దర్పణం పట్టిన వాళ్ళు. మనం ప్రతిరోజు వీధిలో వెళ్తూనే ఉంటాం, శాకాహారం ర్యాలీస్ చేస్తూనే ఉంటాము. ఆ ప్రపంచంలో గింగిలో తిరుగుతూ అందరికీ ప్రబోధం ఇస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది. ఆ యోగి అడవికి వెళ్ళిపోయాడు, ఒక సంవత్సరంలో వాడికి 3వ కన్ను వచ్చేసింది, వాడి కుండాన్ని రిలీజ్ అయిపోయింది, వాడు గొప్ప యోగేశ్వరుడు అయ్యాడు. 40 ఏళ్ళు చేసిన వాడు ఇంకొక సంవత్సరం ఎందుకు చేయలేకపోయాడు? వాడికి ఆపేస్తే వచ్చిన లాభం ఏమిటి? 40 ఏళ్ళ సాధన కూడా వేస్తే కదా, బూడిద పోసిన పని లేదు కదా, ఇంకొక సంవత్సరం చేస్తే వాడు 3వ కన్ను తెచ్చుకునేది కదా. ఆ యోగికి 41 ఏళ్ళు పడితే కానీ ధ్యాన సాధన కుదరదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం టేబుల్ ఉంటుంది. బాలమురళీ కృష్ణకి 5 ఏళ్ళకి సంగీతం వచ్చినప్పుడు, ఎందుకంటే వారి గత జన్మలో అయిపోయింది, 40 ఏళ్ళు గత జన్మలో అయిపోయింది, ఈ ఒక్క సంవత్సరం ఈ జన్మలో మొదలు పెట్టిన వాడికి 41 సంవత్సరాలు కావాల్సిందే. గత జన్మలో 40 సంవత్సరాలు సాధన అయిపోయినవాడు ఈ జన్మలో 1 సంవత్సరంలో వస్తుంది. గత జన్మలో 41 సంవత్సరాలు అయిపోయిన వాడు ఈ జన్మలో వాడు కళ్ళు తెరవగానే వాడు 3వ కన్ను పుడతాడు. వాడు ఎవరి జన్మ పరంపర వాడిది, ఎవరి సాధన వాడిది, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా. వాడికి తొందరగా వచ్చేసింది, నాకెందుకు వేదా అంటారు చాలామంది. రామచంద్ర ఆ మాటలు నేను వినలేకపోతున్నా. వాడికి వచ్చి నాకెందుకు వేదా, నువ్వు వాడు ఒకటేనా ఏమిటి? 5 వేలు 5 వేలు ఒకటేనా? ఈ వేలు వేరే, ఈ వేలు వేరే, ఈ వేలు వేరే. నీకున్న 5 వేలు ఒకటి కాదు, నువ్వు వాడు ఒకటే ఎలా అవుతావు? ఎవరికి వారే యమునా తీరే.
చేసుకున్న వాడికి చేసుకున్న బాధ్యత. నువ్వు చేసుకోలేదు, నీకు కాలేదు, వాడు చేసుకున్నాడు, అయింది. ఎప్పుడు చేసుకున్నాడు అంటే గత జన్మలో చేసుకున్నాడు. మంగళంపతి బాలకృష్ణ ఎప్పుడు చేసుకున్నాడంటే గత జన్మలో చేసుకున్నాడు, సంగీత సాధన చేశాడు. మొజార్ట్ ఎప్పుడు చేసుకున్నాడంటే గత జన్మలో చేసుకున్నాడు. పిరమిడ్ మాస్టర్ అంతా ఎప్పుడు ధ్యానం చేశాడంటే గత జన్మలో చేసేసుకున్నారు. ఇప్పుడు వాడికి ధ్యానం అక్కర్లేదు, ముట్టుకోగానే వాడికి ధ్యానం వచ్చేస్తుంది. వాడు రోజు ఇవాళ ధ్యానంలోకి వస్తాడు, రేపు రోడ్డు మీద పడతాడు ధ్యాన ప్రచారం చేస్తూ. ధ్యాన ప్రచారం చేయకుండా ఉండలేడు. ఏ లక్ష్యంతో మనం ఏ జీవుడు పుడతాడో వాడు లక్ష్య సాధన చేయకుండా ఉండలేడు. బిస్మిల్లా కన్నా ఒకరోజు శాసనే పెట్టుకోకపోతే వాడికి తేళ్లు జల్లులు పాకినట్టు ఉంటుంది. గవాస్కర్ క్రికెట్ బ్యాట్తోనో లేకపోతే క్రికెట్ కామెంటరీనో లేకపోతే వాడికి తేళ్లు జల్లులు పాకినట్టు ఉంటుంది. క్రికెట్ బ్యాట్ పట్టుకోకపోతే కామెంటరీ చేయాలి వాడు, లేకపోతే వాడికి ఇంట్లో ఉండడు. వాడు కామెంటరీ బాక్స్లోనే ఉండాలి వాడు. ఇప్పుడు ఎందుకంటే క్రికెట్ ఆడలేడు, ఆ సమయం అయిపోయింది. ఇప్పుడు క్రికెట్ కామెంటరీలో ఉండాలి. వాడు చచ్చేంత వరకు అదే పని చేస్తుంటాడు. అందువల్ల వాడు తృప్తి ఉంటుంది. ఒక తల్లి తన పిల్లల్ని చచ్చేంత వరకు చూసుకుంటుంది. వాడు 60 ఏళ్ళ వాడైనా పిల్లాడు, నువ్వు బాగున్నాయన, బాగా తిన్నాయినా అని చెప్తుంటాడు. వాడి కొడుకు 60 ఏళ్ళ వాడైనా, 70 ఏళ్ళ వాడైనా, 100 ఏళ్ళ వాడైనా తల్లి అలా అని చెప్తుంటుంది. తల్లికి పిల్లవాడు ఎప్పుడు పిల్లవాడే. ఎంత గడ్డ వచ్చినా పిల్లవాడు పిల్లవాడే, పిల్లే. ఎందుకంటే ఆవిడ తల్లి కనుక. భీష్ముడు అంత వయసులో కూడాను, పితామహుడు అయినా కూడాను ఆయన అంపశయ మీద పడుకున్నాడు. ఆయన అందరికి చూపించగలరు, నేనేం చేయగలను నా వయసులో, మీ వయసులో ఎందుకు చేయలేరు? ఈ వయసులో నేను ఇంత యుద్ధం చేసినప్పుడు 18 రోజుల్లో 10 రోజులు నేనే యుద్ధం చేశాను, తర్వాత అంపశయ మీద పడుకున్నాను. మిగతా రోజులు మీరు ఎందుకు యుద్ధం చేయలేరు, మీరు ఎందుకు అంపశయ మీద పడలేరు అని భీష్ముడు ఉదాహరణ ప్రపంచానికి. ఆయన ఎంచుకున్న లక్ష్యం అది. ప్రపంచానికి ప్రతి మనిషి ఏదో చూపించడం కోసం, తనకు తాను చూపించుకోవడం కోసం వస్తాడు. మనం ఎంచుకున్న లక్ష్యంలో మనం సాధన చేస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, చేయకుండా ఉండదు మనం. అది మానవ సహజం. కానీ బద్ధకం వస్తుంటుంది, అప్పుడప్పుడు తమో గుణం, అప్పుడప్పుడు మానేస్తుంటాం. ఆ బద్ధకాన్ని జయించాలి. ఇప్పుడు రోజు అడిగే ఇప్పుడేం చేస్తామని, రోజు వంట చేస్తున్నాం, ఇవాళే వంట చేస్తున్నాం, ఏ తల్లినా అంటుందా? రోజు పిల్లల్ని చూసుకుని పిల్లల్ని చూసుకున్నాను ఏ తల్లినా అంటుందా? అనదు. ఆవిడ నుంచి ఆ నోటి నుంచి ఆ మాటే రాదు. మరి మనకేం పోయే కాలం. నేను రోజు ఇంట్లో వంట చేస్తున్నాను, ఇవాళ వంట చేయను అని చెప్తున్నా ఏ తల్లి అయినా ఇంట్లో ప్రతిరోజు ఖచ్చితంగా లేచి ఇల్లంతా ఊడ్చుకుని వంట పాత్రలు సర్దుకుని వంట చేస్తుంది, అందరికీ పెడుతుంది. అర్ధగంట సేపు పడుకుంటే మళ్ళీ చేస్తుంది, మళ్ళీ వంట చేస్తుంది. జీవితం అంతా అంతే, వంటగదికే అంకితం. పిరమిడ్ మాస్టర్కి ఏంటి? జీవితం అంతా ధ్యాన ప్రచారానికి అంకితము. మన వృత్తిలో మనకి నైపుణ్యము. సాధన 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 సాధన. తినగా వేము తీయగనుండు, అనగా రాగం అతిశయదును. ఈ జన్మలో ఈ దేహంతో వచ్చాము, ఈ సాధన కోసమే మనం వచ్చాము. ఇంకో జన్మలో ఇంకో దేహంతో వస్తాము, ఇంకో సాధనతో వస్తాము.